యెహోషువ 19వ అధ్యాయంలో ఉన్న 51 వచనములు. రెండవ వంతు చీటి షిమ్యోనీల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనీల గోత్రపక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్య నుండెను. వారికి కలిగిన స్వాస్థ్యమేదనగా బెయేర్షెబా, షెబా, మేలాదా, హజర్షువలు, బాలా, ఎజెము, ఎల్దోలదు, బేతూలు, హోర్మా, సిక్లగు, బేత్మర్కాబోదు, హజర్సూసా, బేత్లేబాయోతు, షారూహెను అనునవి. వాటి పల్లెలు పోగా 13 పట్టణములు. అయీను, రిమ్మోను, ఎతెరు, ఆషానును అనునవి. వాటి పల్లెలు పోగా 4 పట్టణములు. దక్షిణమున రామతను బాలత్పయేరు వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నీయు ఇవి. షిమ్యోనీల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము. షిమ్యోనీల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము. ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీలు స్వాస్థ్యము పొందిరి. యెహోషువ 19వ అధ్యాయము 10వ వచనము నుండి. 3వ వంతు చీటి వారి వంశము చొప్పున జెబూలూనీల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు సారీదు వరకు సాగెను. వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దబ్బాషతు వరకును సాగి యొక్నేయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి సారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్ తాబోరు సరిహద్దు వరకు దాబెరతు నుండి యాఫీయకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గెత్తహెసెరు వరకును ఇత్కా చీను వరకును సాగి నేయా వరకు వ్యాపించు రిమ్మోను దనుక పోయెను. దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకుని అక్కడ నుండి ఇప్తాయేలు లోయలో నిలిచెను. కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదలా, బేత్లెహేము అను 12 పట్టణములను, వాటి పల్లెలను, ఆ పట్టణములను, వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము. యెహోషువ 19వ అధ్యాయము 17వ వచనము నుండి. 4వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇస్సాకారీల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు ఎజ్రయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షీయోను, అనహారాతు, రబ్బీతు, కిష్యోను, ఆబెసు, రెమెతు, ఎన్గన్నీము, ఎన్హెద్దా, బేత్పన్నేసు అను స్థలముల వరకు సాగి తాబోరు, షహచీమా, బేత్షెమెషు అను స్థలములను దాటి యోర్ధాను వరకు వ్యాపించెను. వాటి పల్లెలుగాక 13 పట్టణములు వారికాయెను. అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇస్సాకారీల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. యెహోషువ 19వ అధ్యాయము 24వ వచనము నుండి. 5వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆషేరీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హెల్కా, తుహలి, బెతెను, అక్షాపు, అలమ్మేలెకు, అమాదు, మిషయలు, పడమట అది కర్మేలు వరకును షీహోర్లిబ్నాతు వరకును సాగి తూర్పు దిక్కున బేత్గాగోను వరకు తిరిగి జెబూలూను భాగమును ఇప్తాయోలు లోయను దాటి బేతెమెకునకును నెయీయేలునకును ఉత్తర దిక్కున పోవచ్చు ఎడమవైపున అది కాబూలు వరకును హెబ్రోను, రెహోబు, హమ్మోను, కానా, పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వరకును కోటగల సోరను పట్టణము వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి అగ్జీబు సరిహద్దును పట్టి సముద్రము వరకు సాగెను. ఉమ్నా, ఆఫెకు, రెహోబు వాటి పల్లెలతో కూడా అవి 22 పట్టణములు. వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. యెహోషువ 19వ అధ్యాయము 32వ వచనము నుండి. 6వ వంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తాలీల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు హెలెపును, జయన్నన్నీములోని సింధూర వనమును, అదామియను, కనుమను, యబ్నేయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి
అక్కడ నుండి పడమరగా అజన్నోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడ నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జెబూలూనును పడమట ఆషేరును దాటి తూర్పున యోర్ధాను నొద్ద యూదా వరకును వ్యాపించెను. కోటగల పట్టణములేవనగా జిద్దీము, జేరు హమ్మత్తు, రక్కతు, కిన్నెరెతు, అదామా, రామా, హాసోరు, కెదెషు, ఎద్రెయి, ఎన్హాసోరు, ఇరోను, మిగ్దాలేలు, హొరేము, బేతనాతు, బేత్షెమెషు అనునవి. వాటి పల్లెలుగాక 19 పట్టణములు. ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున నఫ్తాలీల గోత్రమునకు కలిగిన స్వాస్యము. యెహోషువ 19వ అధ్యాయము 40వ వచనము నుండి 7వ వంతు చీటి వారి వంశముల చొప్పున దానీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్యపు సరిహద్దు జొర్యా, ఎస్తాయోలు, ఇర్షెమెషు, షేల్బీను, అయ్యాలోను, యోతా, ఏలోను, తిమ్నా, ఎక్రోను, ఎత్తెకే, గిబ్బెతోను, బాలాతా, యహూదు, బెనే బెరకు, గత్రిమ్మోను, మేర్కోను, రక్కోను, యాసో అను స్థలములకు వ్యాపించెను. దానీయుల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషెము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకుని కొల్లపెట్టి స్వాధీనపరుచుకుని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషెమునకు దానను పేరు పెట్టిరి. వాటి పల్లెలుగాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్యము. యెహోషువ 19వ అధ్యాయము 49వ వచనము నుండి సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్యములుగా పంచిపెట్టుట ముగించిన తరువాత ఇశ్రాయేలీలు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్యమిచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిమీల మన్య ప్రదేశంలోనున్న తిమ్నత్ సెరహును అతనికిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారమునొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి. ఇంతటితో యెహోషువ 19వ అధ్యాయములో ఉన్న 51 వచనములు పూర్తి చేయబడినవి.